Hey everyone, welcome to the video. సో ఈ వీడియోలో అయితే నేను 5 అమేజింగ్ ఏఐ టూల్స్ చెప్తాను. ఈ ఏఐ టూల్స్ అయితే ప్రెజెంటేషన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. సో నేను ఈ ప్రతి ఏఐ టూల్‌ని యూజ్ చేస్తాను ప్రెజెంటేషన్స్ చేయడానికి. ప్రెజెంటేషన్స్ చేయడానికి ఎందుకు ఏఐ టూల్ అంటే ఒక ప్రెజెంటేషన్ చేయడానికి ప్రొఫెషనల్‌గా ఉండాలి. యానిమేషన్స్ యాడ్ చేయాలి. ఈ ఫీచర్స్ అన్నీ ఒక ప్రెజెంటేషన్‌లో పెట్టాలంటే మినిమమ్ 4-5 అవర్స్ తీసుకుంటుంది నాకైతే. హైలీ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్‌కి అయితే ప్రెజెంటేషన్స్ చేయడం చాలా ఈజీ. టీ తాగినంత ఈజీగా చేసేస్తారు. బట్ నేనైతే ఒక స్టూడెంట్‌ని. నాకీ ప్రొఫెషనల్‌గా ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి అని తెలీదు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలా ఫీచర్స్ ఉంది అందులో. అన్నీ యూజ్ చేయాలంటే నా వల్ల అయితే కాదు. 4-5 అవర్స్ తీసుకుంటుంది. మినిమమ్ చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ చేయడానికి. సో మా కాలేజ్‌లో అయితే ఒక సెమిస్టర్ 5-6 మంత్స్ అవుతుంది. ఆ 6 మంత్స్‌లో మినిమమ్ 3 ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సుంటుంది ఒక స్టూడెంట్. టెక్నికల్ సెమినార్ అని చెప్పి ఒక అవర్ సెపరేట్‌గా దానికే అలాట్ చేస్తారు. సో, ఆ టెక్నికల్ సెమినార్ అవర్‌లో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సుంటుంది. అవి కాకుండా మేము ఇంటర్న్‌షిప్ చేయాల్సొస్తుంది. ఒక ఇంటర్నల్ గాని, ఎక్స్‌టర్నల్‌గా గాని ఒక ఇంటర్న్‌షిప్ చేయాలి. ఆ ఇంటర్న్‌షిప్‌లో మేము చేసిన ప్రాజెక్ట్ మీద ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సుంటుంది. సో, ఆ ప్రెజెంటేషన్ అయితే 40 స్లైడ్స్ ఉండాలి ఆ ఒక ప్రెజెంటేషన్‌లో. ఆ ఒక ప్రెజెంటేషన్‌ని మేము ఒక హాఫ్ అన్ అవర్ లేదా వాళ్ళు చెప్పినంత సేపు వాళ్ళు స్టాప్ అనేంత వరకు మేము దాన్ని ప్రెజెంట్ చేయాలి అందరి ముందర. సో, ఇన్ని చాలా సార్లు ప్రెజెంటేషన్ చేయాల్సొస్తుంది. సో, ప్రతి దానికి కూర్చొని ప్రెజెంటేషన్ మాన్యుయల్‌గా చేయాలి అనేది చాలా కష్టం. నాకైతే కష్టం. సో, నేను ప్రతిసారి వాళ్ళ ప్రెజెంటేషన్ అన్నప్పుడు ఏదో ఒక ఏఐ టూల్ గామా, మ్యాజిక్ స్లైడ్స్, ఏఐ పీపీటీ. సో, ఇలాంటి ఏఐ టూల్స్‌ని యూజ్ చేస్తాను. సో, నేను యూజ్ చేసే ఏఐ టూల్స్ కాకుండా ఇంకోటి ఎక్స్‌టర్నల్‌గా 2 చెప్తాను. ఈ వీడియో మొత్తంలో నేనైతే 5 ఏఐ టూల్స్ చెప్తాను. ఈ 5 ఏఐ టూల్స్ ప్రెజెంటేషన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. సో, ఫస్ట్ వన్ ఇస్ గామా ఏఐ. ఫస్ట్ అయితే ఈ గామా ఏఐ నేను ఆల్రెడీ చాలా చేశాను చూడండి. 5 ప్రెజెంటేషన్స్ చేశాను. ఏఐ ఇమేజెస్‌ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటి వరకు ఒకటి కూడా చేయలేదు. సో, ఇవి నా ప్రెజెంటేషన్స్‌లో ఆల్రెడీ ఈ ఏఐ టూలే యూజ్ చేసిన ఇమేజెస్ ఇవైతే. ఫస్ట్ ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేస్తాం. ఊరికే రాండమ్‌గా. మీరు చేసుకోవచ్చు. నాకైతే ఈ వీడియోలో ఇమేజెస్ గురించి కాదు కాబట్టి నేను చేయను. మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఒక ఇమేజ్‌నైతే ఇది క్రియేట్ చేసిస్తుంది. అందులోనే రేషియో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని నంబర్ ఆఫ్ ఇమేజెస్ కావాలి అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులోనే మీకు బేసిక్ మోడల్ కావాలా? లేకపోతే అడ్వాన్స్డ్ మోడల్ కావాలా? అనేది కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే టెంప్లేట్స్. సో, మనమే ఒక టెంప్లేట్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ టెంప్లేట్‌కి కావాల్సిన మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు. అలాంటి టెంప్లేట్‌ని మనం క్రియేట్ చేసి మన పర్సనల్ దీంతో పెట్టుకోవచ్చు. థీమ్స్ కూడా అంతే. కస్టమ్‌గా థీమ్స్ పెట్టుకోవచ్చు. ఫాంట్స్‌ని అక్కడున్న ఫాంట్స్ మీకు నచ్చలేదు. మీ మీకు నచ్చిన ఫాంట్‌ని మీరు ఇచ్చుకోవచ్చు. ట్రాష్ అంటే నేను ఆల్రెడీ చేసిన ప్రెజెంటేషన్స్ నాకు నచ్చకుండా కొన్ని డిలీట్ చేశాను. క్రియేట్ న్యూ ఆప్షన్‌కెళ్తున్నాను. ఇక్కడైతే 3 వేస్‌లో మనం ఒక ప్రెజెంటేషన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ టెక్స్ట్‌ని పేస్ట్ చేయొచ్చు. లేకపోతే వన్ లైన్ ప్రాంప్ట్ యూజ్ చేసి జనరేట్ చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఉన్న ఫైల్‌ని లేదా యూఆర్ఎల్‌ని ఇంపోర్ట్ చేసి చేసుకోవచ్చు. లేకపోతే ఉన్న థీమ్స్‌ని రీమిక్స్ చేసి ఒక ప్రెజెంటేషన్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను యూజ్ చేసిన ప్రాంప్ట్ అయితే ఇది. ఇక్కడైతే చాలా స్టైల్స్ ఉంది. మినిమల్ స్టైల్‌లో కావాలన్నా, లేక కాన్సైజ్ స్టైల్‌లో, డీటెయిల్డ్ లేకపోతే ఎక్స్‌టెన్సివ్ స్టైల్‌లో కావాలన్నా, ఆ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ప్రతి స్లైడ్‌లో ఉండాల్సిన టెక్స్ట్‌కి మనం అలా స్టైల్ చేసుకోవచ్చు. అక్కడే చాలా నంబర్ ఆఫ్ థీమ్స్ కూడా ఉన్నాయి. సో, నేనైతే ఒక ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా క్రియేట్ చేశాను. సో, క్రియేట్ చేసిందే ఒకటి చూపిస్తాను. ఇక్కడ క్రియేట్ అయిన అన్నిట్లో నాకు 'షీ సింక్' అనేది నా ఫేవరెట్ ప్రెజెంటేషన్. ఎందుకంటే అంత ప్రొఫెషనల్‌గా ఉంది. ఆ కలర్ గాని, థీమ్ గాని, ఫాంట్ ఎవ్రీథింగ్ వాస్ సూపర్ పర్ఫెక్ట్. ఎడిటింగ్ కూడా ఏఐతోనే ఎడిట్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఇంప్రూవింగ్ ద రైటింగ్ గాని, ఇమేజెస్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా విజువల్‌గా కూడా
చూపించుకోవచ్చు. సో ఇదైతే కంప్లీట్ ప్రెజెంటేషన్. లాస్ట్‌లో థాంక్ యూ అనే ఇమేజ్ కూడా అదే యాడ్ చేసి ఇచ్చింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గామా ఏఐ టూల్. నేను ఫస్ట్ టైమ్ యూజ్ చేసిన ఏఐ టూల్ అయితే గామా ఏఐయే. సో ఇదెందుకు యూజ్ చేశానంటే నాకు బాగా గుర్తుంది. ఏదో ప్రెజెంటేషన్ చేయమన్నారు. లైక్ వాళ్ళు ఏదేదో చెప్పారు. లైక్ ప్రొఫెషనల్‌గా ఉండాలి ప్రెజెంటేషన్. నంబర్ ఆఫ్ స్లైడ్స్ అనేది 10 ఉండాలి. ఈ 10 స్లైడ్స్‌లో మ్యాటర్ అంతా కరెక్ట్‌గా ఉండాలి. ఫాంట్ అన్నిటికి ఒక్కొక్క సైజ్ ఉండాలి. హెడ్డింగ్స్‌కి ఒక ఫాంట్ ఉండాలి. హెడ్డింగ్ కింద ఉన్న మ్యాటర్‌కి ఒక ఫాంట్ ఉండాలి అని చాలా చెప్పారు. నేనైతే కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎలా చేయాలి? ఏంటిది అని. సో అప్పుడు ఒకటి యూజ్ చేశాను. లైక్ గామాని. అప్పుడు యూజ్ చేసిన వెంటనే వచ్చిన ప్రెజెంటేషన్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. ఐ మీన్ క్లాస్‌లో. అందరూ షాక్ అయిపోయారు. ఎలా చేసావు ఈ ప్రెజెంటేషన్, ఈ థీమ్ ఇదంతా ఎలా 1 డేలో ఎలా చేసేసావు? ఇంత పెద్ద ప్రెజెంటేషన్ 15 స్లైడ్స్ ఎలా వచ్చిందంటే నేను ఏఐ టూల్ గురించి చెప్పాను. సో అప్పుడు నాకు ఏఐ టూల్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. ఏఐ టూల్స్‌ని మనం కరెక్ట్‌గా యూజ్ చేస్తే ఇంత మనకి రిజల్ట్ అనేది చాలా బావుంటుంది అని చెప్పి అప్పటి నుంచి ఏఐ టూల్స్ ఒక్కొక్కటి నేర్చుకోవడం, ఒక్కొక్క అప్లికేషన్‌కి ఒక్కొక్క ఏఐ టూల్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గామా. సో నెక్స్ట్ ఏఐ టూల్ అయితే ఏఐ పీపీటీ. దీని మీద ఆల్రెడీ ఒక షార్ట్ అయితే చేశాను ఏఐ పీపీటీ మీద. బట్ ఇంకోసారి అది ఎలా యూజ్ చేయాలి? ఎలా ఏంటి అనేది కంప్లీట్‌గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఏఐ పీపీటీకున్న స్పెషాలిటీ ఏంటంటే మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ మీరు ఆ వెబ్‌సైట్‌కెళ్ళిన వెంటనే మీకొక వెబ్ పేజ్ కనిపిస్తుంది. ఇన్‌స్టంట్‌లీ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ ఐడియాస్ ఇంటూ స్టన్నింగ్ ప్రెజెంటేషన్స్ అని చెప్పి. సో మీరు అందులో ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. లైక్ 2 టైప్స్ ఇక్కడ ప్రెజెంటేషన్ అయితే 2 వేస్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఫ్రమ్ ప్రాంప్ట్స్ లేకపోతే ఇంపోర్టెడ్ డాక్యుమెంట్స్. ప్రాంప్ట్ నుంచి అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రెజెంటేషన్ అయితే మీకు అపియర్ అవుతుంది. లేదు ఆల్రెడీ ఉన్న ప్రెజెంటేషన్‌నే నేను ఎన్హాన్స్ చేసుకోవాలి. లేకపోతే ఈ డాక్యుమెంట్‌ని బేస్ చేసి ఒక ప్రెజెంటేషన్ రావాలి అంటే ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక డాక్యుమెంట్‌ని అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దీనికైతే లాగిన్, సైన్ ఇన్ కూడా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. రోజుకి 2 ప్రెజెంటేషన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. నేనైతే ఊరికే ప్రాంప్ట్ ఇస్తాను. లైక్ ఊరికే ఏదో ఒకటి సైబర్ సెక్యూరిటీ, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ లేదా అటాక్స్ ఏదో సింపుల్‌గా మీకు అర్థం కావాలి కాబట్టి ఒకటి ఇస్తున్నాను. నెక్స్ట్ ఒక టెంప్లేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే చాలా నంబర్ ఆఫ్ టెంప్లేట్స్ ఉన్నాయి. స్టైల్స్‌లో నాకు ఏ స్టైల్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమలిస్ట్ లేకపోతే ప్రొఫెషనల్. సో ప్రొఫెషనల్ అనేది చాలా మంది చాలా వరకు యూజ్ చేస్తారు. నెక్స్ట్ కార్టూన్. చిన్న పిల్లలకి లేకపోతే స్టూడెంట్స్‌కి ఇంటరాక్టివ్‌గా ఉండాలంటే కార్టూన్ స్టైల్ యూజ్ చేసుకోవచ్చు. క్రియేటివ్, ఏస్థెటిక్, డిజిటల్. డిజిటల్ అయితే చాలా బావుంది. సినారియోస్, బిజినెస్ సినారియో లేకపోతే మార్కెటింగ్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ లేకపోతే మెడికల్. నాకు విచ్ లాస్ట్ వన్. నేనైతే టెక్నాలజీ చూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది సైబర్ సెక్యూరిటీ కాబట్టి. జనరేట్ పీపీటీ ఆప్షన్‌ని సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఫస్ట్ అయితే ఒక అవుట్‌లైన్ అపియర్ అవుతుంది.
ఒక మైండ్ మ్యాప్ లాగా. దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అక్కడే ఎడిట్ చేయొచ్చు. లేకపోతే ఆ మైండ్ మ్యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనరేట్ కొట్టాను. నాకు ఔట్‌లైన్ నచ్చింది కాబట్టి నేను జనరేట్ కొట్టాను. లేదు మీకు నచ్చలేదంటే మీకు ఆ మైండ్ మ్యాప్‌లో మీరేం చేంజ్ చేసుకోవాలో ఎడిట్ మైండ్ మ్యాప్ అనే ఆప్షన్‌ని మీరు చూజ్ చేసుకున్నట్టయితే మీరు అక్కడే దాన్ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. 20 సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకోలేదు ఈ పీపీటీ రెడీ అవ్వడానికి. సో, పీపీటీ అయితే రెడీ అయిపోయింది. ఎడిట్ చేసుకోవాలన్నా అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు షేర్ చేసుకోవాలన్నా వేరే ఎవరికైనా షేర్ చేయొచ్చు. డౌన్‌లోడింగ్ కూడా ఫ్రీయే. రోజుకి 2 పీపీటీస్ ఫ్రీగా చేసుకోవచ్చు. సో, నేను దీన్ని పార్ట్స్‌గా డివైడ్ చేయని కూడా చెప్పలేదు. నేను జస్ట్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ అని చెప్పి ఒక సింపుల్ వన్ లైన్ ప్రాంప్ట్‌నయితే ఇచ్చాను. ఆ వన్ లైన్ ప్రాంప్ట్‌ని బేస్ చేసుకొని ఇదొక 9 స్లైడ్స్ ఉన్న పీపీటీని రెడీ చేసింది. ఆ పీపీటీలో ఫస్ట్ 2 స్లైడ్స్ అయితే ఇంట్రడక్షన్‌కిచ్చింది. నెక్స్ట్ పార్ట్ 1 అని చెప్పి కొన్ని స్లైడ్స్, పార్ట్ 2 అని చెప్పి కొన్ని స్లైడ్స్, దాని తర్వాత లాస్ట్ స్లైడ్‌ని కన్క్లూజన్‌కిచ్చింది. నేనేమి మ్యాటర్‌ని కూడా ఇవ్వలేదు. జస్ట్ ఓన్లీ ఒక ప్రాంప్ట్‌ని ఇచ్చాను. ఆ ప్రాంప్ట్‌ని బేస్ చేసుకొని ఆ పీపీటీలో ఉన్న కంటెంట్‌ని దానికదే జనరేట్ చేసింది. సో, నేనేమి చేయలేదు. జస్ట్ ఒక టెంప్లేట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ టెంప్లేట్‌లో ఉన్న స్టైల్స్‌లో నాకు నచ్చిన స్టైల్. టెక్నాలజీ అండ్ ఇటు పక్కైతే ప్రొఫెషనల్. సో, ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకోవడం వల్ల అది చాలా ఇంటరాక్టివ్‌గా వచ్చింది. లేదు నాకది నచ్చలేదు. నేను కలర్స్ వేరే యూజ్ చేసుకోవాలి అంటే మీరక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ అబౌట్ ఏఐ పీపీటీ. నెక్స్ట్ వన్ అయితే ప్రెజెంటేషన్స్ డాట్ ఏఐ. ఇది కూడా చాలా యూజ్‌ఫుల్ ఏఐ టూల్. నేను చెప్పే అన్ని ఏఐ టూల్స్ అయితే ఫ్రీయే. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఇంకా ఉన్న ఏఐ టూల్స్ లైక్ మ్యాజిక్ స్లైడ్స్ అని ఇంకా చాలా ఏఐ టూల్స్ ప్రెజెంటేషన్స్ చేసుకోవడానికి. బట్ మీరైతే కొంచెం పే చేయాల్సుంటుంది. లైక్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సుంటుంది. లేకపోతే పేమెంట్ చేయాల్సుంటుంది. ఏఐ ప్రెజీ ఏఐ కూడా ప్రెజెంటేషన్స్ డిస్‌ప్లే చేయడానికైతే ఫ్రీ. డౌన్‌లోడ్ చేసుకోవాలి, లేకపోతే షేర్ చేయాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లేకపోతే మనీ పే చేయాలి. మంత్‌కింత అని చెప్పి. సో, నేను చెప్పే ఏఐ టూల్‌కి ఏ దానికి మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఏఐ టూల్ అయితే ప్రెజెంటేషన్స్ ఏఐ. సో, ఫస్ట్ మీరు ఆ ప్రెజెంటేషన్స్ ఏఐ ఓపెన్ చేసిన వెంటనే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. మీరు దాన్ని ట్యాప్ చేసిన వెంటనే లెట్స్ క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రెజెంటేషన్ అని వెబ్ పేజ్ కనిపిస్తుంది. సో, ఇందులో మీరు 3 వేస్‌లో మీరు మీ ప్రెజెంటేషన్స్‌ని రెడీ చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరు ఒక ప్రాంప్ట్ రైట్ ఎ ప్రాంప్ట్. ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ ఎ ప్రాంప్ట్. నెక్స్ట్ ఆప్షన్ అయితే పేస్ట్ అవుట్‌లైన్. అంటే మీకు ఏ అవుట్‌లైన్‌లో మీకు మీ ప్రెజెంటేషన్ కావాలి. లైక్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉండాలి ఫస్ట్ స్లైడ్‌లో. సెకండ్ స్లైడ్‌లో ఆహ్, టైప్స్ ఉండాలి. థర్డ్ స్లైడ్‌లో దానికి బేస్డ్ కంటెంట్ ఉండాలి. ఫోర్త్ స్లైడ్‌లో టైప్స్ ఉండాలి. సో, ఇలా మీరు ఒక అవుట్‌లైన్ ఇచ్చారంటే, ఆ అవుట్‌లైన్‌ని బేస్ చేసుకొని ఒక ప్రెజెంటేషన్ అయితే కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. థర్డ్ వే యూజ్ ఫైల్ ఆర్ లింక్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్‌ని లేకపోతే ఒక యూఆర్ఎల్‌ని అక్కడ పేస్ట్ చేశారంటే, అదే ఒక ప్రెజెంటేషన్ లాగా ప్రిపేర్ చేసి మీకు ఇస్తుంది. సో, దీస్ ఆర్ ద 3 వేస్ ఇన్ విచ్ యూ కెన్ మేక్ ప్రెజెంటేషన్స్ ఇన్ ప్రెజెంటేషన్స్ డాట్ ఏఐ. మీరిదే ఫస్ట్ మీ ప్రెజెంటేషన్స్ డాట్ ఏఐని ఇదే ఫస్ట్ టైమ్ మీరు యూజ్ చేస్తున్నారు అంటే, మీరిలా ఫస్ట్ ప్రెజెంటేషన్‌ని మీరు ఈ 3 వేస్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేనైతే జస్ట్ ఊరికే రైట్ ఎ ప్రాంప్ట్ అనే ఇస్తాను. నాకిప్పటికిప్పుడు టాపిక్ ఏం లేదు. అక్కడ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్స్ ఉంది. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. పోస్టర్ సెషన్ ప్రెజెంటేషన్ ఆన్ ప్లాంట్ బయోడైవర్సిటీ రిసర్చ్. సో, నంబర్ ఆఫ్ స్లైడ్స్ ఎయిదర్ 10 స్లైడ్స్ లేకపోతే 15, 20, 25 అండ్ 30. నాకు 10 స్లైడ్స్ ఉండేది చాలు. కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో, హూ ఈస్ యువర్ ఆడియన్స్? ఇది రిసర్చర్స్ గాని, స్టూడెంట్స్. నేను స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. వాట్ టర్న్ వుడ్ వర్క్ బెస్ట్? ప్రొఫెషనలా? ఇన్‌స్పిరేషనలా? లేకపోతే కాన్వర్సేషనలా? నాకైతే ప్రొఫెషనల్‌గా కావాలి. ఫస్ట్ అయితే ఈ ప్రెజెంటేషన్ కాంటెక్స్ట్‌ని అది అనలైజ్ చేస్తుంది.
దాని తర్వాత లేటెస్ట్ ఇన్సైట్స్ ని రీసెర్చ్ చేస్తుంది. సో ఏవి లేటెస్ట్ గా ఉంది, లేటెస్ట్ ఉండేదాన్ని ఆ ప్రెసెంటేషన్ లో పెట్టి మీకు ఇస్తుంది. ఒక స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో చాలా స్టైల్స్ ఉన్నాయి. సో ప్రెసెంటేషన్ అయితే రెడీ అయిపోయింది. ప్లాన్ బయోడైవర్సిటీ నేను ఎన్ని 10 నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ప్రెసెంటేషన్, ఎందుకంటే 10 స్లైడ్స్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి. సో ఇదైతే చాలా ప్రొఫెషనల్ గా వచ్చింది. చాలా సింపుల్ అండ్ ప్రొఫెషనల్ గా వచ్చింది. నేను ఆ కంటెంట్ ఏది ఇవ్వలేదు. జస్ట్ ఓన్లీ టాపిక్ నేమ్ ఇచ్చాను. అది కూడా అక్కడున్న శాంపిల్స్ ని యూజ్ చేసి. సో నాకు ఆ కలర్ నచ్చలేదు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ని నేను అక్కడే చేంజ్ చేసుకోవచ్చు. చేంజెస్ ని ఎడిటింగ్ చేంజెస్ అక్కడే చేసుకోవచ్చు. టైటిల్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో యానిమేషన్స్ కావాలన్నా నేను యాడ్ చేసుకోవచ్చు. థీమ్. సో మీకు అక్కడే ఉన్నాయి. లైక్ presentations.ai లో మీరు ఒక ప్రెజెంటేషన్ క్రియేట్ చేసిన తర్వాత దాంతో ఎడిటింగ్ గానీ, లేకపోతే వచ్చిన థీమ్ నాకు నచ్చలేదు, వేరే థీమ్ పెట్టాలి అనుకుంటున్నాను. అక్కడే థీమ్ ఆప్షన్స్ కూడా ఉంది. సో ఆ పర్టిక్యులర్ థీమ్ లోనే నాకు వేరే కలర్ కావాలి అంటే కూడా కలరింగ్ కూడా అక్కడే ఉంది. ఫాంట్స్ కూడా అక్కడే మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు దాన్ని ఫ్రీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్కడే ప్రెజెంట్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ presentations.ai. సో నెక్స్ట్ వన్ అయితే స్లైడ్స్ గో. దీని మీద అయితే యాక్చువల్ గా ఒక వీడియో నేను ముందే చేశాను. బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. సో అన్ని ఏఐ టూల్స్ ఒక మెట్ అయితే స్లైడ్స్ గో అనేది ఇంకో మెట్టు. బికాస్ స్లైడ్స్ గో అనేది ఏఐ ప్రెజెంటేషన్స్ ని క్రియేట్ చేయడానికి అయినా అందులోనే చాలా ఏఐ టూల్స్ అంటే ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. సో ఓన్లీ ప్రెజెంటేషన్స్ నే కాకుండా ఇంకా చాలా విధాలుగా స్లైడ్స్ గో అయితే యూజ్ అవుతుంది. సో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇదైతే స్లైడ్స్ గో. ఫస్ట్ అయితే ఒక టెంప్లేట్ ని సెర్చ్ చేసుకోవాలి. నేను ఒక స్టూడెంట్ ని కాబట్టి స్టూడెంట్ అన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక టెంప్లేట్ ని సెర్చ్ చేయాలి. అక్కడ ఆల్రెడీ ఉన్న టెంప్లేట్స్ లో ఏదో ఒకటి యూజ్ చేసుకుందాం. టెక్నాలజీ యూజ్ చేసుకుందాం. సో టెక్నాలజీలోనే ఇన్ని నంబర్ ఆఫ్ టెంప్లేట్స్ ఉన్నాయి. సో టైప్ ఆఫ్ కంటెంట్, స్టైల్, ర్యాండమ్ గా బ్లాక్ అండ్ వైట్ చూస్ చేసుకుందాం. సో ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ లో అన్ని నంబర్ ఆఫ్ థీమ్స్ టెంప్లేట్స్ ఉన్నాయి. సో ఒకటి చూద్దాం ఎలా ఉంది అని చెప్పి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్రెజెంటేషన్ అయితే ఉంది. సో ఆ టెంప్లేట్ కానీ థీమ్ కానీ ఎంత ప్రొఫెషనల్ గా ఉందో. సో అదైతే స్లైడ్స్ గో యూజ్ చేసి ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రెజెంటేషన్ అన్నమాట. సో స్లైడ్స్ గో యూజ్ చేసి ఒక ప్రెజెంటేషన్ అయితే చేద్దాం.
అక్కడైతే ఏఐ టూల్స్ అని ఉంది. ఆ ఏఐ టూల్స్ లో ఫస్ట్ వన్ ఏఐ ప్రెజెంటేషన్ మేకర్. మీరు దాన్ని ట్యాప్ చేసి గెట్ స్టార్టెడ్ అని కొట్టారంటే మీరు ఒక ప్రెజెంటేషన్ ని క్రియేట్ చేయొచ్చు. ఒక ప్రాంప్ట్ ని యూస్ చేద్దాం. లైక్ ర్యాండమ్ గా సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. సో ఇక్కడ థీమ్స్ ఉన్నాయి. ఈ థీమ్స్ లో ఏదో ఒక థీమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సింపుల్ బ్లూని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత కంటిన్యూ కొట్టాను. ఫస్ట్ అయితే ఒక అవుట్లైన్ అయితే క్రియేట్ అవుతుంది. సో మీకు అవుట్లైన్ నచ్చలేదంటే అక్కడే ఎడిట్ చేసుకోవాలి. అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రెజెంటేషన్ రెడీ అయిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇదైతే కంప్లీట్ అవుట్లైన్. ఓకే, ఈ అవుట్లైన్ నాకు నచ్చింది కాబట్టి నేను జనరేట్ కొట్టాను. సో ఈ ప్రెజెంటేషన్ అయితే డౌన్లోడింగ్ కి రెడీ అన్నమాట. సో నేను డౌన్లోడ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తాను. సో డౌన్లోడ్ అయిన ప్రెజెంటేషన్ అయితే చూద్దాం. సో మీరు స్లైడ్స్ గోని యూజ్ చేసి రోజుకి 3 ప్రెజెంటేషన్స్ చేసుకోవచ్చు. 3 ప్రెజెంటేషన్స్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి స్లైడ్స్ గోకి అయితే ఇది లిమిట్. సో ఆల్రెడీ చెప్పాను కదా, స్లైడ్స్ గో ఓన్లీ ప్రెజెంటేషన్ అని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా ఏఐ టూల్స్ అయితే ఇందులో ఇంటిగ్రేట్ అయింది. ఒక్కొక్క ఏఐ టూల్ ని సెపరేట్ గా చూద్దాం. ఫస్ట్ వన్ అయితే ఏఐ ప్రెజెంటేషన్ మేకర్. ఇది మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ వన్ ఏఐ పీడిఎఫ్ టు పీపీటీ కన్వర్టర్. నెక్స్ట్ వన్ అయితే ఏఐ లెసన్ ప్లాన్ జనరేటర్. ఇది టీచర్స్ కి చాలా యూజ్ అవుతుంది. లెసన్స్ ని ఏఐతో యూజ్ చేసి మనం ఏ రోజు ఏ లెసన్ చెప్పాలి అని చెప్పి ఒక టైం టేబుల్ లాగా ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ ఏఐ ఐస్ బ్రేకర్, ఏఐ ఎగ్జిట్ టికెట్ జనరేటర్ అండ్ ఏఐ క్విజ్ మేకర్. సో దీన్ని బట్టి ఇది స్టూడెంట్స్ కన్నా టీచర్స్ కి చాలా యూజ్ అయ్యే ఏఐ టూల్. ఇక్కడ లర్న్ అనే సెక్షన్ అయితే ఉంది. అందులో పవర్ పాయింట్ ట్యూటోరియల్స్, గూగుల్ స్లైడ్స్ ట్యూటోరియల్స్, ప్రెజెంటేషన్ టిప్స్, స్లైడ్స్ కో టీచర్ కమ్యూనిటీ. సో దీనన్నింటిని బట్టి చూస్తే ఇది స్టూడెంట్స్ కన్నా టీచర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్లైడ్స్ కో. సో లాస్ట్ వన్ మ్యాజిక్ స్లైడ్స్ ఏఐ. ఇదైతే నేను యూజ్ చేశాను ఆల్రెడీ ఒకసారి, బట్ వేరే మెయిల్ ఐడితో యూజ్ చేశాను. ఇప్పుడైతే ప్రొఫెషనల్ నా మెయిల్ ఐడితో యూజ్ చేస్తాను. ఇది కూడా ప్రెజెంటేషన్స్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. లైక్ కొంతమంది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 1 ఇయర్ దాకే వస్తుంది కొంతమందికి. 1 ఇయర్ తర్వాత మీరు పే చేస్తేనే ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే వర్డ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇవంతా 1 ఇయర్ దాకే వస్తుంది. 1 ఇయర్ తర్వాత మీరు పే చేస్తేనే మీరు అందులో మీరు యూజ్ చేయొచ్చు దాన్ని, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ని. సో అలాంటి వాళ్ళకైతే మ్యాజిక్ స్లైడ్స్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రెజెంటేషన్స్ మీరు బ్లాంక్ స్లైడ్ నుంచే క్రియేట్ చేసుకోవచ్చు మ్యాజిక్ స్లైడ్స్ లో. చూద్దాం మ్యాజిక్ స్లైడ్స్ లో నుంచి ఒక ప్రెజెంటేషన్ క్రియేట్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ బ్లాంక్. సో ఆల్రెడీ చెప్పాను, బ్లాంక్ స్లైడ్ నుంచి మీరు ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేసి స్టార్ట్ చేయొచ్చు మ్యాజిక్ స్లైడ్స్ లో.
స్టార్ట్ విత్ ఏఐని యూజ్ చేసి ప్రెజెంటేషన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ర్యాండమ్‌గా ఒక టాపిక్ ఇస్తున్నాను. సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అని చెప్పి ఒక చిన్న టాపిక్. ఆల్రెడీ టాపిక్స్ అయితే సజెషన్స్‌లో ఉన్నాయి. బట్ ఊరికే ఇదిస్తాం. ఒక టెంప్లేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడే కేటగరీస్ కూడా ఉంది. ఇది ఎడ్యుకేషనలా లేకపోతే బిజినెసా, పిచ్ డెక్కా అని. సో నంబర్ ఆఫ్ స్లైడ్స్ అయితే 5 5 స్లైడ్స్ ఉండే ప్రెజెంటేషన్ అయినా కూడా చాలు. సో ఒక ప్రెజెంటేషన్ అయితే రెడీ అయింది. అందులో ఉన్న కంటెంట్ ఏది నేను ఇవ్వలేదు. జస్ట్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అని ఇచ్చాను. సో ఆ కంటెంట్ అంతా అయితే అదే క్రియేట్ చేసి ఇచ్చింది. థీమ్స్ ఇక్కడ చాలా థీమ్స్ ఉంది. నాకు ఆ కలర్‌లో వద్దు. ఈ థీమ్‌లో కావాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కార్బన్ థీమ్. కస్టమ్‌గా థీమ్స్‌ని క్రియేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్విక్ కలర్స్. సో ఆ టోటల్ కలరేషన్ అంటే స్లైడ్స్ కలర్స్‌ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్‌ని బట్టి. క్విక్ ఫాంట్స్ అంటే నాకు ఆ ఫాంట్ కొంచెం పెద్దగా కావాలి. లేకపోతే చిన్నగా కావాలి. అండ్ బోల్డ్‌గా ఉన్న ఫాంట్ కావాలి. అలాంటి ఆప్షన్స్‌ని కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఒక పర్టిక్యులర్ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని సైజ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం గాని, లేకపోతే సైజ్ తక్కువ చేసుకోవడం గాని, యానిమేట్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీకు ఎలాంటి యానిమేషన్ కావాలో అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మ్యాజిక్ స్లైడ్స్. సో నేను ఈ వీడియోలో అయితే 5 ఏఐ టూల్స్ చెప్పాను. ఫస్ట్ వన్ అయితే గామా. సెకండ్ వన్ ఏఐ పీపీటీ. థర్డ్ వన్ presentations.ai. ఫోర్త్ వన్ స్లైడ్స్ గో. ఫిఫ్త్ వన్ మ్యాజిక్ స్లైడ్స్. సో ఈ 5 ఏఐ టూల్స్ కి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లోనే పెడతాను. మీరు ఆ లింక్స్ ని యూజ్ చేసి మీరు ఒకసారి వాడి చూడండి. ఈ ఏఐ టూల్స్ లో ఏది ఈజీ అనిపిస్తే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్. స్టూడెంట్స్ కి గానీ, టీచర్స్ కి గానీ, లైక్ అందరికి ప్రొఫెషనల్స్ కూడా 6 మంత్స్ కి వన్స్ ఒకసారన్నా ప్రెజెంటేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ నాలాంటి స్టూడెంట్స్ కి అయితే 6 మంత్స్ కి వన్స్ 2-3 ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. టీచర్స్ అయితే లెక్చర్స్ ఇచ్చేటప్పుడు ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ఏఐ టూల్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. టైం సేవ్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఒక ప్రెజెంటేషన్ చేయడానికి లైక్ ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా కూడా ఒక ప్రెజెంటేషన్ చేయడానికి ఒక 30 మినిట్స్ అవుతుందనుకోండి. సో ఏఐ టూల్స్ యూజ్ చేస్తే ఆ 30 మినిట్స్‌ని సేవ్ చేసిన వాళ్ళే అవుతాం కదా! సో 1 మినిట్ అన్నా సేవ్ అయితే మంచిదే కదా! సో ఈ ఏఐ టూల్స్ యూజ్ చేయండి. లైక్ ఏఐ టూల్స్ అనేది మిమ్మల్ని బద్ధకం రావడానికి యూజ్ చేయకూడదు. బట్ టైమ్ సేవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. కొంచెం స్మార్ట్ మూవ్ లాగా. సో ఇలా ఈ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. అండ్ ఇలాంటి ఇంకా యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.